దానికి ముందే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడతారు. వారు మాట్లాడుతున్న మంత్రి గారు, కేంద్ర మంత్రి వారు శ్రీనివాస్ వర్మ గారి సందేశం పూర్తయిన తర్వాత బహుమతి ప్రదానం జరుగుతుందని తెలియజేస్తూ హరీష్ పాత్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున త్రిపురలోని సంక్రాంతి ఉత్సవానికి హాజరైన మన వాళ్ళు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, ఆయనకున్న బిజీ షెడ్యూల్లోని కూడా ఆయన లేదు, మీరందరూ అడిగారని చెప్పి ఆయన ఆఖరి నిమిషంలో అయినా సరే నేను వస్తాను, నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి కూడా ఆయన షెడ్యూల్ ని ఖాళీ చేసుకుని రావడం చాలా సంతోషం. అదేవిధంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు కేంద్రం నుంచి మీకున్న బిజీ షెడ్యూల్ కూడా మీరు ఇక్కడ వచ్చి సమయం కేటాయిస్తే ఈ ప్రాంతంలోని ఈ టూరిజం గురించి మన కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది ఒక మంచి సందేహం మనం పంపించగలుగుతాం. అదేవిధంగా మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణరావు గారు, ఆయన గత సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ డ్రాగన్ ఫెస్టివల్ పడవల పోటీలైనా సరే, ఇక్కడ ఉన్న సాయంత్రం పూట చికెన్ నైట్ అయినా సరే, లేకపోతే సంక్రాంతి ఫెస్టివల్ ని మనం అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాబోతున్న కొత్త తరానికి సంక్రాంతి ఏంటనేది కూడా ఒక దిశానిర్దేశం కూడా చెయ్యాలని. ఎందుకంటే చాలా వరకు సంక్రాంతికి వచ్చేటప్పటికి అందరూ పిల్లలు కూడా ఎక్కువ ఈ కోడి పందాలు ఇవన్నీ అంటారు. లేదు, మనం ఇక్కడ పోటీలు అనేది ఈ పడవల పోటీలైనా సరే, లేకపోతే స్పోర్ట్స్ ద్వారా మనం ఎంకరేజ్మెంట్ చూపించాలి. కూటమి ప్రభుత్వం ఒక్కటే ఆలోచన, రేపన్నాడు ఈ ప్రాంతాన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని, అలాగే అమలాపురం పార్లమెంట్ ని ఒక టూరిజం వైపున అభివృద్ధి తీసుకెళ్లాలని ఏకైక ఆలోచనతో మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. మీరందరూ చూసారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధంగా గత సంవత్సరం 8 నెలల్లోని ఏ విధంగా మనము అభివృద్ధి వైపు కేంద్రం నుంచి నిధులు కూడా మనం కేటాయించుకోవడం జరుగుతుంది. అది దీనికంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి వల్ల ఇదంతా సాధ్యం అని చెప్పి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇతర రాష్ట్రాలతో పోటీగా మనం ముందుకెళ్తున్నాం అంటే ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలుస్తున్నాం. ఇక్కడ ఈ పోటీ తెలిసిన ప్రతి కూడా మనందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరుచుకుంటూ, ఇదే విధంగా మనము దీన్ని వచ్చే సంవత్సరం కూడా మనం ఎప్పుడన్నా సరే ఒకటి పెట్టి అది ఆపే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అది మన బండారు సత్యనారాయణరావు గారు చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా మనం ఇది పెట్టాలి, దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఇంకా చాలా పూర్తి అవగాహన అందరికీ కూడా వస్తుందని, అదే విధంగా ముందుకు అడుగులు వేస్తామని కూడా మరొక్కసారి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి వచ్చినందుకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఎంతో అభిమానంతో ఎంతో బిజీ షెడ్యూల్ ఇచ్చేసిన